ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి దినం మనల్ని బలపరిచి తన వాక్యం ద్వారా మనల్ని బలపరిచి నడిపించును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించగలరని తెలియజేస్తున్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను. విన్నారా ప్రియులారా? ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుడు 7 సంఘాలకు సెలవిస్తున్నటువంటి మాటలలో ఈ చివరి సంఘం అనగా లవదోకియా సంఘం, ఇది 7 సంఘాలలో చివరి సంఘం. ప్రకటన గ్రంథంలో మనకి 7 గ్రంథాలని, 7 నక్షత్రాలని, 7 సంఘాలని, 7 బోరులని, ఇలా పలు రకాలైనటువంటి 7 అనేటువంటి సంపూర్ణమైనటువంటి అనుభవాల్లో మనకు అనేకమైనటువంటి సంఖ్య 7 అనేటువంటి సంఖ్య కనబడుతుంటుంది. మొదటిగా 7 సంఘాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తూ 7వ సంఘంలో ఉన్నటువంటి ప్రజలకి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది ఏమిటంటే, నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగా ఉండి నీడల మేలు, లేకపోతే వెచ్చగా ఉండి నీడల మేలు. అయితే నీవు చల్లగా ఉండక అటు వెచ్చగా ఉండక నిలువెచ్చని జీవితం జీవిస్తున్నావు. కాబట్టి నా నోట నుండి నేను ఉమ్మివేయ ఉద్దేశించున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఈ దినం మనం గమనిస్తే ఈ లవదోకియా సంఘం 7వ సంఘం అంటే చివరి సంఘం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సంఘము కూడా చివరి సంఘం, అంటే కడవరి దినాలలో మనం ఉంటున్నాం. కడవరి దినాల్లో ఉంటున్నటువంటి మన జీవితాలలో చాలామంది క్రైస్తవుల జీవితాలలో వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాట, వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే 2 విధాలుగా, అటు లోకానుసారంగా ఇటు ఆధ్యాత్మికంగా 2 అనుభవాల్లో ఉండి నడిపించబడుతున్నారట. వాస్తవమే. ప్రస్తుత దినాల్లో మనం కొంతమందిని గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటున్నాం కదా భూమి మీద అక్కడక్కడ. అటు లోకంలో ఉన్నట్టుగా ఉంటున్నారు, ఇటు దేవునిలో ఉన్నట్టుగా కూడా ఉంటున్నారు. ఇటు దేవుని సేవ చేస్తున్నారు, అటు లోకంలో ఉన్నటువంటి అనుభవాలలో నడిపించబడుతున్నారు. ఇటు దేవుని యొక్క సంఘములు ఎదుగుతున్నాము అని అంటున్నారు, మరలా అటువైపు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉందో అలాగా పైకి కనబడేటువంటి ఒక లక్షణం ఒకటి, లోపల కనబడేటువంటి లక్షణం ఒకటి. అంటే ఇక్కడ ఒక వేషం, అక్కడ ఒక వేషం, సంఘంలో ఒక వేషం, బయట ఒక వేషం, ఇలా పలు రకాలుగా. దేవుని బిడ్డలారా, నేను దినాన నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది. ఆమె చెప్పినటువంటి మాట ఏందో తెలుసా? రీసెంట్గా తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోతే తన భర్త దగ్గర, తన భర్త తాగుబోతు, ఆ తాగుబోతు దగ్గర సంఘములో ఉన్నటువంటి ఒక వ్యక్తి 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడట. 10,000 రూపాయలు అప్పు తీసుకొని, గమనించండి బాగా. ఇప్పుడు తన భర్త చనిపోయిన తర్వాత నేనేమి ఇచ్చే పని లేదమ్మా, మొత్తం ఇచ్చేసాను అని చెప్పి
ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాడు. ఆ సహోదరి నిన్నటి దినాన ఏడ్చి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, సంఘస్థుడే, మేము వెళుతున్నటువంటి సంఘస్థుడే, కానీ సంఘములో అన్ని విషయాల్లో ముందుంటున్నాడు, ఎక్కడికైనా ప్రార్థన అంటే ముందుంటున్నాడు, పాట పాడటానికి ముందుంటున్నాడు, అన్ని విషయాల్లో ముందుంటున్నాడు, కానీ డబ్బులు తీసుకొని ఇప్పుడు నేను తీసుకోలేదు అని అబద్ధం ఆడుతున్నాడు అయ్యా అని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయండి అయ్యగారు మా కోసం అని చెప్పేసి అంటుంది. మరి దేవుని బిడ్డలారా చూడండి, ఒక ప్రక్క అటు లోకానుసారంగా బ్రతుకుతున్నాడు, మరొక ప్రక్క ఇటు ఆధ్యాత్మికంగా నేను భక్తుణ్ణి అన్నట్లుగా కొనసాగించబడుతున్నాడు. అయితే ఒకటి వాస్తవం ఏంటో తెలుసా? దేవుడు సెలవిచ్చినట్లుగా ప్రతి వాని పని ఆ దినమున తేటపరచబడును. ఎందుకో తెలుసా? యేసు ప్రభువే చెప్పారు, గోధుమలతో పాటు గురుగులను కూడా పెరగనీయండి. ఒకవేళ ఇప్పుడు గురుగులు కోయాలనుకుంటే మీరు వాటితో పాటు గోధుమలు కూడా కోస్తారు, కాబట్టి గోధుమలతో పాటు గురుగులు కూడా పెరగనివ్వండి. కాలం వచ్చినప్పుడు, పంట పండే కాలం వచ్చినప్పుడు మొదటిగా గురుగులను కోసి వాటిని అగ్నిలో వేసి ఆ తర్వాత గోధుమల్ని కోస్తామని చెప్పేసి యేసు ప్రభువు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్తూ వచ్చారు. దానికి ఆంతర్యం ఏంటి తెలుసా? సంఘములో మనుషుల జీవితాల్లో ఏలుబడి చేస్తున్నటువంటి చెడు లక్షణాలు ఉంటున్నాయి, ఒకవైపు మంచి లక్షణాలు కూడా ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది నీవు ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, అంతేగాని నులివెచ్చని జీవితం నీకు వద్దు. ఇక్కడొక వేషం, అక్కడొక వేషం, ఈ సంఘంలో ఒక వేషం, ఆ సంఘంలో ఒక వేషం, ఈ సంఘంలో బయట భక్తుల్లాగా ఉంటాం, బయట ఇష్టానుసారంగా జీవించడం, దేవుని మందిరానికి వచ్చినప్పుడు గంభీరంగా పాట పాడుతూ నాకంటే భక్తులు లేడు అన్నట్టుగా ఉండడం, మరలా బయటికి వెళ్ళినప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు తిరగడం, ఇది పద్ధతే? దేవుడు అంగీకరిస్తున్నాడు దీన్ని? ఒకసారి ఆలోచించేయండి. ఎందుకు అంటే మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడకూడదని ఈ మాట ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే నిలువెచ్చగానైనా ఉండు, అంతేగాని ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, అంతేగాని నిలువెచ్చని జీవితం మాత్రం నువ్వు పొరపాటులో చేయబాకు. పాత నిబంధన గ్రంథంలో సేమ్ ఇలాంటి సిచ్యువేషనే, ఇలాంటి సందర్భమే ఒకసారి తటస్థించింది. దానిని మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. అది ఆహాబు రాజు పరిపాలిస్తున్నటువంటి కాలం. ఆహాబు రాజు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఏలియా ఒక ప్రవక్తగా ఉండి దేవుని వాక్కు తన ప్రజలకు తెలియజేస్తూ, రాజుకు తెలియజేస్తూ, ప్రజలందరికీ తెలియజేస్తూ ఒక ఘనమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఏలియా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆహాబు రాజు కాలంలో ప్రజలట తమ దేవుడైనటువంటి నిజదేవుడైనటువంటి దేవాతి దేవుడైనటువంటి యెహోవాను వదిలిపెట్టి విగ్రహారాధన శాపం వైపు వెళ్ళి విగ్రహారాధన చేస్తూ బయలు దేవతలకు, అస్తారోతు దేవతలకు మొక్కుతూ వారి జీవితాలను శాపగ్రస్తంగా మార్చుకుంటూ వస్తున్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆహాబు రాజు కంటే చాలామంది రాజులు పరిపాలించారు. యెరోబాము రాజు పరిపాలించాడు, జిమ్రీ పరిపాలించాడు, బిక్రీ పరిపాలించాడు, ఇంకా అనేక మంది రాజులు, చాలామంది రాజులు పరిపాలిస్తూ వచ్చారు. కానీ వాళ్ళందరి గురించి రాయబడిన మాట ఏందో తెలుసా? ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రాజు దగ్గర చదువుతూ ఉంటే వీరు యెరోబాము చేసిన దానికంటే హేయమైనటువంటి క్రియలు తమ దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేస్తూ వచ్చారు అని ఒక్కొక్క రాజు గురించి చదువుతుంటే దేవుని బిడ్డలారా గుండె బడదలైపోతూ వచ్చింది. ఎందుకు అంటే యెరోబాము రాజు ఏ విధంగా అయితే పరిపాలన చేస్తూ వచ్చాడో, సొలొమోను తర్వాత యెరోబాము యెహోవా దృష్టికి శాపగ్రస్తమైనటువంటి విగ్రహారాధన చేసి అన్య దేవతలను తీసుకుని వచ్చి బలిపీఠం మీద నిలవబెట్టి దేవతా స్తంభములను పడగొట్టి, దేవుని యొక్క బలిపీఠాన్ని పడగొట్టి దేవతా స్తంభములను నిలబెట్టి విగ్రహారాధనకు ప్రోత్సాహకానికి కారకుడుగా చరిత్రలో హీనుడుగా మిగిలిపోయాడు యెరోబాము.
ఆ యెరోబాము సంతతి చొప్పున మిగిలినటువంటి వారి కడుపున పుట్టినటువంటి యెరోబాము కుమారుడైనా, యెరోబాము మనవడైనా, యెరోబాము ముది మనవడైనా, యెరోబాము మనమని యొక్క మనవడైనా వాళ్ళు ఎవరైనా కూడా ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలు రాజు పరిపాలిస్తున్నటువంటి యెరోబాము ఏ విధంగా మూర్ఖముగా వక్రజనముగా ప్రవర్తిస్తూ వచ్చాడో, విగ్రహారాధన ప్రోత్సహిస్తూ వచ్చాడో, అదే రీతిగా విగ్రహారాధన శాపాన్ని చేస్తూ తమ తండ్రి పూర్వీకులైనటువంటి యెరోబాము చేసినటువంటి క్రియల కంటే హేయమైన క్రియలు చేస్తూ వచ్చారని రాయబడింది. అయితే యోవాబు దగ్గరికి వచ్చిన తర్వాత యోవాబు ఇంకా మరి ఎక్కువగా కీడు చేయటం ప్రారంభించబడిను అని మనం చూస్తున్నాం. ఎందుకు ఇంకా ఎక్కువగా కీడు చేయటం ప్రారంభించాడు అని మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, బయలుదేవతలను పూజించడం ప్రారంభించాడు యెరోబాము. బయలుదేవతలను పూజించడం ప్రారంభించాడు. పరిశుద్ధ గ్రంథములు మనం చదివినట్లయితే ఆ మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20, 21, 22 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకును దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమును సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 అభిప్రాయములు పట్టుకొని ఇందురు, 2 తలంపుల మధ్య ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా. విన్నారా? ఈ ఆహాబు బయలుదేవతలను నిలబెట్టి బయలుదేవతల విగ్రహారాధన చేయడానికి ప్రోత్సాహకారకుడిగా మిగిలిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఏలియా రోషము కలిగినటువంటి వాడై తన వ్యక్తిగత జీవితంలో, ప్రియ దేవుని బిడ్డలారా, రోషము కలిగినటువంటి వాడై దేవుని పక్షాన పోరాడడానికి నిలబడిపోయి ఉన్నాడు ఏలియా. అటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఏలియా తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇశ్రాయేలు ప్రజలకు, యోవాబు రాజుకి, బయలుదేవతల యొక్క తన యొక్క ప్రవక్తలందరికీ కూడా ఇంచుమించుగా 850 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు 850 మంది ప్రవక్తలు ఎదుట సవాలు విసురుతున్నాడు. ఏమిటో తెలుసా? మీరు బయలుదేవుడైతే బయలుదేవుడిని ఆరాధించండి. ఒకవేళ ఇశ్రాయేలు దేవుడి నిజమైన దేవుడైతే ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించండి. అయితే దానికి ఒక సూచన. ఏమిటా సూచన అంటే, మీరు ఒక పెయ్య దూడను తీసుకురండి, నేను ఒక పెయ్య దూడను తీసుకొస్తాను. ఇద్దరం కూడా బలిపీఠం మీద బలి అర్పిద్దాం. ఎవరి దేవుడు బలిపీఠం మీద బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు ఎవరి దేవుడైతే ఆ బలిపీఠాన్ని తగలబెడతాడో, బలిని అంగీకరిస్తాడో, ఆ కట్టెలను నైవేద్యాన్ని బలి పశువు అర్పింపబడి పశువుని సమూలముగా కాల్చివేస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడని ఒక తీర్మానం చేద్దాం రండి అని చెప్పేసి బయలుదేవతల ప్రవక్తలందరికీ, ఆహాబు రాజుకి, ఆహాబు పరిపాలిస్తున్న ప్రజలందరికీ కూడా సవాల్ విసిరాడు ఏలియా. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా ఏకదాటిగా మూకుమ్మడిగా వచ్చారు. అందరూ కూడా ఒకేసారి అందరూ వచ్చి నిలబడి ఉన్నారు. మా దేవుడే నిజమైన దేవుడని వాళ్ళు ఆరాధించడం ప్రారంభించారు. అయితే ఏలియా అన్నాడు, మీరే ఎక్కువ జనాంగం ఉన్నారు కాబట్టి మొదట మీరే చేయండి ఆ కార్యాన్ని. ఒకవేళ మీ దేవుడు మీ బలిని అంగీకరించకపోతే మీ దేవుడు నిజమైన దేవుడు కాదు. మా దేవుడు నిజమైన దేవుడని, నేను సేవిస్తున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నిజమైన దేవుడని ఎంచినటువంటి వాడైతే నా దేవుడు నా యొక్క బలిపీఠాన్ని, బలి పశువుని అంగీకరిస్తాడని చెప్పేసి ఏలియా మాట్లాడుతున్నాడు. అయితే ఏలియా అక్కడ ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏంటి తెలుసా? మీరు ఆ బలిపీఠాన్ని కట్టుకోండి, దాని మీద కట్టెలు పెంచుకొని బలిపశువును వధించండి. బలిపశువును వధించిన తర్వాత దాని మీద మీ దేవుడు నిజమైన దేవుడితే బయలుదేవతను వచ్చిన ఆ బలిపీఠం దహించమని చెప్పండి. నేను కూడా బలిపీఠాన్ని కడతాను. బలిపీఠం కట్టడం మాత్రమే కాదు, మరలా 3 సార్లు దాని మీద నీళ్లు పోస్తాను. నీళ్లు పోసిన తర్వాత బలిపీఠం అంతా కూడా చిత్తడిగా తడైపోయేటట్లుగా నేను బలిపీఠాన్ని తడుపుతాను. తడిపిన తర్వాత మరలా నేను దేవుని ప్రార్థన చేస్తాను.
ఎవరు దేవుడు నిజమైన దేవుడో ఇక్కడే తెలుసుకుందామని చెప్పేసి ఏలియా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? 850 మంది ప్రవక్తలు బలిపీఠాన్ని కట్టారు, బలిపశువును వధించారు. బలిపీఠం మీద పెట్టి వధించి, ఓ బయలా దిగిరా, బయలా దిగిరా, ఓ బయలా దిగిరా, ఓ బయలా దిగిరా అని చెప్పేసి ఇంచుమించుగా సాయంత్రం వరకు కత్తులు తీసుకొని, బల్యాలు తీసుకొని, పొడుచుకొని, కత్తులతో కోసుకుంటూ వాళ్ళ దేవునికి ప్రార్థన చేశారు. కానీ వాళ్ళ దేవుడు పొరపాటున వచ్చి వాళ్ళ బలిపీఠాన్ని కానీ, బలి ద్రవ్యాన్ని కానీ, బలిపీఠం మీద పెట్టబడిన పశువుని కానీ, ఆ నైవేద్యాన్ని కానీ పొరపాటున అంగీకరించలేదు. ప్రియులారా, ఏలియా అంటున్నాడు, వాడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో, మీరు లేపాలేమో, వాడు ఇంకా దూరంగా ఉన్నాడేమో, మీరు వెళ్ళి పిలవాలేమో, లేపండి అని ఏలియా ఇంకా వాడిని పురికొల్పుతున్నాడు, రేపుతున్నాడు వాళ్ళని. వాళ్ళు ఇంకా ఆవేశం ఎక్కువైపోయి బల్యాలు తీసుకొని పొడుచుకుంటూ బయలా దిగిరా, బయలా దిగిరా, బయలా దిగిరా అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దేవుని పక్షాన ఎంత ప్రార్థన చేస్తున్నా పొరపాటున జవాబు రాలేదు. అయితే ఏలియా ఏం చేశాడో తెలుసా? సాయంత్రం వేళ పొద్దుగూకు సమయమున తన ప్రజలను పిలిచి బలిపీఠాన్ని కట్టి ఇశ్రాయేల్ గోత్రాలు చొప్పున 12 రాళ్లను పేర్చి 12 రాళ్ల మీద కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద బలిపీఠం మీద బలిపశువును వధించిన బలిపశువు మాంసాన్ని దాని మీద పెట్టి దాని మీద 3 సార్లు నీళ్లు పోయించి కందకము పొర్లి పారేటట్టుగా బలిపీఠం చుట్టూ గుంట తవ్వించి ఆ కందకం పొర్లి పారేటట్లుగా నీళ్లు కుమ్మరించి ఒకే ఒక ప్రార్థన చేశాడు ఏలియా. ఆ ప్రార్థన ఏంటో కూడా చదువుతాను, వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట కూడా చదువుతాను. అదే 18వ అధ్యాయం 31వ వాక్యం నుండి చదువుతాను. యెహోవాకు ప్రత్యక్షమై, నీ నామమునకు ఇశ్రాయేలులగునని వాగ్దానమున యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమునకు బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకమొగడు తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెలను మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీద కట్టెలను పోయడని చెప్పాను. అలా అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగే చేసిరి. 3 మారులు అలాగే చేయడని చెప్పగా వాళ్ళు 3వ మారు అలాగే చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నీవు నీ సేవకుడైన నన్ను మహిమపరిచి ఉన్నావనియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేసి ఉన్నాననియు ఈ దినమున కనపరచుమని యెహోవా నా ప్రార్థన అంగీకరించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుమనియు ఈ జనులను తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ ప్రజలకు కన్నులు తెరవబడేటట్లుగా నీవే నిజమైన దేవుడవు ఉన్నావని, నేను చేసిన నీ బలిపీఠంని నువ్వు దహించి వేయ్యా, నీవే జీవము గల దేవుడువని, నీవు ఈ కార్యం చేయటం వలన నీ నామాన్ని మహిమపరుచుకొని నీవే జీవము గల దేవుడువని నిరూపించుకోగలవని ఈ కార్యాన్ని నువ్వు చేయి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన ముగించిన మరుక్షణమే, ప్రియ దేవుని బిడ్డలారా చదువుతారు, వినండి. అంతటా అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటి జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. చూసారా ప్రియులారా, వాళ్ళు ఎంత రంపాలతో కోసుకున్నా కానీ వాళ్ళ దేవుడు ప్రార్థన ఆలకించలేదు. ఏలియా నీళ్లు పోయించి బలిపీఠమున కట్టెలను మొత్తాన్ని కూడా తడిపి పశు యొక్క మాంసమును కూడా తడిపి
జీవం గల దేవుని పేరట ప్రార్థన చేసిన మరుక్షణమే ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ బలిపీఠమును, కట్టెలను, రాళ్లను కూడా బుగ్గి బుగ్గి చేసి ఎట్ట బూడిదిగా చేసి ఇశ్రాయేలు దేవుడి నిజమైన దేవుడు యెహోవాయే నిజమైన దేవుడని జనులందరూ తెలుసుకునేటట్లుగా ఆ దినమున దేవుడు తన యొక్క బలిపీఠమును, బలి యొక్క నైవేద్యమును అంగీకరించినటువంటి ఆ దినము అంటే దినం మరొక దినము లేదు. ఎందుకో చెప్పున, ఇశ్రాయేలు దేవుడి నిజమైన దేవుడని ప్రజలందరూ తెలుసుకొనగలిగేటట్లుగా దేవుడు ఆ దినమును గొప్ప కార్యం చేశాడు. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ఆయనను ఆరాధించడం ప్రారంభించారు. అప్పటి వరకు బయలు ప్రవక్తలను ఆరాధించినటువంటి ప్రజలు ఆ దినమున దేవాతి దేవుడిని ఆరాధించడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని బట్టి మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, రెండు తలంపుల మధ్య మనం ఎప్పుడు కూడా నడిపించబడకూడదు. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానైనా ఉండాలి. రెండు తలంపుల మధ్య మన యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా మనం కొనసాగించుకోకూడదు. ఏలియా ఏ విధంగా అయితే సెలవిస్తున్నాడో, రెండు తలంపుల మధ్య మీరు ఉండొద్దు. దేవుడైతే బయలుదేవుడిని ఆరాధించండి. ఇశ్రాయేలు దేవుడు ఎవరైనా యెహోవా దేవుడైతే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని మీరు ఆరాధించండి అని చెప్పి తన ప్రజలని యెహోవా మళ్లించినటువంటి ఘనమైనటువంటి దేవుడు మన దేవుడు. ప్రియులారా, ఈ దినం మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి తెలుసా? మనం ఎప్పుడు కూడా మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని రెండు తలంపుల మధ్య, లోక పోకడల మధ్య, ఇటు ఆధ్యాత్మిక స్థితిగతుల మధ్య కొట్టుమిట్టాడుకునేటట్టుగా మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని నడిపించుకోకూడదు. ఉంటే లోకంలోనే ఉండు, లేకపోతే దేవుని మార్గంలోనే ఉండు. ఉంటే పూర్తిగా లోకంలోనే ఉండు, లేకపోతే దేవుని మార్గంలోనే స్థిరంగా నిలబడు. అంతేగాని నిలువెచ్చనటువంటి జీవితం, అటు ఇటు కొంచెం క్రైస్తవ్యంలో, కొంచెం హిందుత్వంలో, కొంచెం దేవుని మార్గంలో, కొంచెం లోక పోకడలో నువ్వు నడిపించబడటం దేవుని ఉద్దేశం కానే కాదనేటువంటి విషయాన్ని నీవు గుర్తుంచుకో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం నీవు జ్ఞానం కలిగి నీ విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, నీవు నిజమైనటువంటి దేవాతి దేవుడైనటువంటి యేసయ్యను విడిచిపెట్టకుండా ఆయన మార్గంలో నీవు స్థిరపరచబడి నడిపించబడతావు. ఒకటే ఆలోచించేయి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, లోకంలో ఉన్నావా లేకపోతే దేవుని మార్గంలో ఉన్నావా? ఉంటే దేవుని మార్గంలో ఉండు, లేకపోతే లోకంలో ఉండు. అంతేగాని రెండు నిలువెచ్చనటువంటి జీవితంలో జీవించి జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకోవాకు. దయచేసి నీకు ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, నీకు వందనాలు ప్రభా. అవునైనా ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నిలువెచ్చని జీవితం వద్దని చివరి సంఘమైనటువంటి లవోదికీయ సంఘముతో మీరు హెచ్చరించారు. అవును ప్రభా, ఈ కడవరి దినాలలో మేము మా జీవితాన్ని అయినా మరి నిలువెచ్చని జీవితం మేము చేస్తూ ఉంటున్నాం. ఇటు పూర్తిగా లోకంలో ఉండడం లేదు, అటు పూర్తిగా దైవికంలో ఉండడం లేదు. రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇశ్రాయేలు పరిస్థితి ఏమైందో మీరు తేటగా వివరించారు. అవునయ్యా, రెండు తలంపుల మధ్యలో నడిపించబడుతూ తండ్రి, మరి ఒక పక్క బయలుదేవతలు ఆరాధిస్తూ మరి ఇశ్రాయేల్ ప్రజలు అని చెప్పుకొనుచున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు జ్ఞానోదయం కలగజేస్తున్నటువంటి నీవు ఘనమైన దేవుడు అని తండ్రి, వారి బలిపీఠమును దహించి వేయుటను బట్టి మీరు యెహోవాయే దేవుడని అన్యజనుల మధ్య ఒక సాక్షార్థంగా కనపరుచుకున్నటువంటి విధానమును మాకు తెలియజేశాం. మేము కూడా ఈ దినాల ప్రభా అనేకులకు మాదిరికరంగా ఉన్నట్లుగా తండ్రి, ఈ లోకములు మేము నడిపించబడుతున్న నడిపింపుని తండ్రి మేము దృష్టిలో ఉంచుకొని మేము ఏ స్థితిలో ఉన్నామో అనేటువంటి విషయాన్ని గ్రహించి తండ్రి, పూర్తిగా లోకంలో ఉండకుండా తండ్రి, మరి పూర్తిగా లోకంలోనే ఉండేటట్లుగా, లేకపోతే పూర్తిగా నీ మార్గంలో ఉండేటట్లయినా మాకు సహాయం దయచేయి. అంతేగాని నిలువెచ్చని జీవితం రెండు తలంపుల మధ్య బ్రతికేటువంటి బ్రతుకు మాకు వద్దు నాయన. తండ్రి, మరి ఈ వాక్యం వింటున్నటువంటి వారి జీవితాల్లో కూడా రెండు తలంపుల మధ్య జీవించకుండా తండ్రి, నిజమైన దేవుడు నీవే అని నీ మీద విశ్వాసం ఉంచి ముందడుగు వేయటకు సహాయం దయచేయమని, కృపా మహదైశ్వరంతో తృప్తిపరచమని మీ ఘనమైన కృపగల హస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి మీ వాక్యాన్ని మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మరి యొక్క స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మరి మీ ప్రార్థన అంశాలు తెలియజేయగలరని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.